కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ అదే హరీష్ రావు గారు పెడుతున్న ప్రెస్ మీట్లను చూస్తూ ఉంటే వాళ్ళకు పూర్తిగా మతి భ్రమించి ఈరోజు కాంగ్రెస్ పార్టీకి వస్తున్న ఆదరణను చూసి తట్టుకోలేక ఏదో పబ్లిసిటీ కోసము టీవీలలో కనిపించాలి, పేపర్లలో మా గురించి రాయాలనే ఆలోచనతోన ఏవేవో తప్పుడు మాటలు మాట్లాడుతూ ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. కానీ ప్రజలు వాళ్ళకు తగిన బుద్ధి చెప్పినా కూడా ఇంకా బుద్ధి తెచ్చుకోకుండా ఇట్లాంటివి మాట్లాడుతూ ఉంటే ప్రజలు మిమ్మల్ని ఏమాత్రం దగ్గరికి తీసుకునే పరిస్థితులు ఉండవు. ఎందుకంటే ఈరోజు రాజీవ్ గాంధీ గారి గురించి నువ్వు మాట్లాడే స్థాయి నీకు ఎక్కడ చెప్పు. రాజీవ్ గాంధీ గారు ఈ దేశం కోసం ప్రాణాలు అర్పించిన వ్యక్తి, ప్రధానమంత్రిగా ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చిన వ్యక్తి శ్రీ రాజీవ్ గాంధీ గారు. ఈరోజు ఐటీ సంస్కరణలు, ఈరోజు మనం అందరం కూడా ఐటీ రంగంలో భారతదేశం ఇంత అంటే ప్రపంచ దేశాలతో పోటీ పడుతుందని దానికి ప్రధాన కారకులు ఈరోజు శ్రీ రాజీవ్ గాంధీ గారు. ఈరోజు అదేవిధంగా లోకల్ బాడీస్కు పూర్తి స్థాయిలో హక్కులు కల్పించిన వ్యక్తి శ్రీ రాజీవ్ గాంధీ గారు. అట్లాంటి వ్యక్తిని పట్టుకొని అట్లాంటి వ్యక్తి యొక్క దేశం కోసం ప్రాణాలు అర్పించిన వ్యక్తి యొక్క విగ్రహాన్ని మేము పెడితే నువ్వేదో పగటి కళలు అంటూ మేమేదో అధికారంలోకి వస్తే ఆ విగ్రహాన్ని తీసి ఇంకో విగ్రహాన్ని తీసుకొచ్చి పెడతామని చెప్పేసి నువ్వేదో పగటి కళలు అంటున్నావు. నీవు అధికారంలోకి వచ్చే ప్రసక్తే లేదు. నీకు అసలు మిమ్మల్ని ప్రజలు విశ్వసించే పరిస్థితుల్లో లేరు. మీ పార్టీ మనుగడలనే ప్రశ్నార్థకంగా మారిన సందర్భంలో ఈరోజు పార్టీలో ఎవరు ఉండలేని పరిస్థితులలో నీవు ఇట్లా మతి భ్రమించి నీవు కానీ మీ హరీష్ రావు కానీ మాట్లాడుతూ ఉన్నారు. ఈరోజు ముఖ్యంగా మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి వస్తున్న ఆదరణ, కాంగ్రెస్ పార్టీకి వస్తున్న ఆదరణ చూసి తట్టుకోలేక ఇట్లాంటి తప్పుడు ప్రేలాపనం చేస్తూ ఉన్నారు. ఔటర్ రింగ్ రోడ్ పేరు మారుస్తాం, ఇంకో పేరు మారుస్తామని చెప్పేసి మీరు అధికారంలోకి వచ్చే పరిస్థితులు అయితే ఇప్పట్లో లేవు. అవి ఎప్పుడు కూడా జరగవు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో 20 సంవత్సరాల అధికారంలో ఉండబోతా ఉంది. ఖచ్చితంగా ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా సంస్కరణలు తీసుకొచ్చి ప్రజలకు మంచి చేసే ప్రయత్నం మా ప్రజాప్రభుత్వం చేయబోతా ఉందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొక్కసారి రాజీవ్ గాంధీ గారి గురించి కానీ వారి కుటుంబం గురించి మాట్లాడే స్థాయి అర్హత లేని వ్యక్తి కేటీఆర్. అట్లాంటి మాటలు మాట్లాడితే ఖచ్చితంగా ప్రజలు మీ తాట తీసారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తారు. ఇంకో మాట కూడా చెప్తున్నారు, సీఎం రేవంత్ రెడ్డి ఎప్పుడు కూడా నోటి నుంచి తెలంగాణ అనే పదం రావట్లేదు, ఆయన తెలంగాణ పైన ప్రేమ లేదు, మమకారం లేదు. తెలంగాణ కోసం అసెంబ్లీలో ఉద్యమ సమయంలో గలమెత్తిన వ్యక్తి శ్రీ రేవంత్ రెడ్డి గారు. మీరు మనం చూస్తే తెలుస్తూనే ఉంది. ఈరోజు తెలంగాణ కోసం ఆర్నిశలు కష్టపడుతున్న వ్యక్తి శ్రీ రేవంత్ రెడ్డి గారు. ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత 24/7 వర్క్ చేస్తూ ప్రజాపాలన అందిస్తూ ప్రజా సమస్యలు పరిష్కారం చేస్తూ పారదర్శకంగా పాలన అందిస్తున్న వ్యక్తి ఈరోజు మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. తెలంగాణ కోసమే ఆయన 24 గంటలు కష్టపడుతున్నప్పుడు, తెలంగాణ కోసమే పాటుపడుతున్నప్పుడు, తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చే విధంగా ఈరోజు ముఖ్యమంత్రి గారు పాలన కొనసాగిస్తూ ఉంటే తెలంగాణ మాట మాట్లాడతలేడు, తెలంగాణ గురించి ఆలోచిస్తలేడు, రైతులకు రుణమాఫీ చేస్తలేడు, అన్ని తప్పుడు ప్రచారాలు చేస్తూ ప్రజలను వాళ్ళు తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ప్రజలు కూడా మిమ్మల్ని నమ్మే పరిస్థితి లేరు. మీరు ఎన్ని కుప్పిగంతులు వేసినా మిమ్మల్ని ప్రజలు నమ్మే పరిస్థితి లేదని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తారు.